Hi children, welcome back to Vidyarthi tutorials. So children, in the previous class we have seen about compound proportion. So previous class lo manam compound proportion gurinchi telusukunnam kada. So today we are going to solve exercise 7.4. So compound proportion ni base cheskoni exercise 7.4 lo unna anni questions kuda ee roju solve cheyabothunam. So are you ready? Then let's begin our class now. Look at the first question, children. If 5 men take 8 days to type 10 books, then find in how many days 8 men will type 2 books. So, ikkada enni quantities unnai? Number of men, number of days and number of books. So, 5 men 8 days lo 10 books type cheyagalanta. Mari in how many days? Enni days lo 8 men 2 books టైప్ చేయగలరు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ 3 క్వాంటిటీస్ ని కూడా కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ ని డ్రా చేసాం. సో నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ బుక్స్. సో 5 మెన్ 8 డేస్ లో 10 బుక్స్ ని టైప్ చేయగలరు. మరి 8 మెన్ ఎన్ని డేస్ లో 2 books ని టైప్ చేయగలరు. సో హౌ మెనీ డేస్ వి డోంట్ నో. సో ఎన్ని డేస్ లో టైప్ చేయగలరు మనకి తెలియదు కాబట్టి లెట్ us టేక్ దట్ అన్నోన్ వాల్యూ యాజ్ ఎక్స్. సో ఆ వాల్యూని మనం ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుందాం. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మెన్. సో ఈ 2 కాలమ్స్ అబ్జర్వ్ చేయండి. సో నెంబర్ ఆఫ్ మెన్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి డిక్రీజ్ అయిపోతున్నాయి. సో if one quantity increases, the other quantity decreases, then they are said to be in inverse proportion. So ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ డేస్ ఆ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మెన్. నౌ నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఈ 2 అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గే కొద్దీ బుక్స్ యొక్క నెంబర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇఫ్ వన్ క్వాంటిటీ డిక్రీజెస్, ద అదర్ క్వాంటిటీ ఆల్సో డిక్రీజెస్, దెన్ దే ఆర్ సెడ్ టు బి ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి బోత్ నెంబర్ ఆఫ్ మెన్ మీద, నెంబర్ ఆఫ్ బుక్స్ మీద ఈ రెండిట్ల మీద కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ డేస్ అనేవి మనం రాయగలుగుతున్నాం. సో సిన్స్ ద నెంబర్ ఆఫ్ డేస్ డిపెండ్ అపాన్ బోత్ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్, we will take compound ratio. సో కాంపౌండ్ రేషియో మనం క్యాల్కులేట్ చేస్తాం. దేనికి క్యాల్కులేట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ మెన్ కి, నెంబర్ ఆఫ్ బుక్స్ కి మనం కాంపౌండ్ రేషియో క్యాల్కులేట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ మెన్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంది కదా నెంబర్ ఆఫ్ డేస్ కి. అందుకని మనం రేషియో అనేది రివర్స్ లో తీసుకుంటాం. దట్ ఈస్ 8:5. సో 8:5 ఏంటిది? నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియో అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్ యొక్క రేషియో. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ డేస్ కి. సో మనం డైరెక్ట్ గా తీసేసుకుంటాం రేషియో అనేది. సో 10:2. సో నెంబర్ ఆఫ్ బుక్స్ యొక్క రేషియో 10:2. సో ఈ 2 రేషియోస్ కి కూడా మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెన్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో ఇక్కడ యాంటిసిడెన్స్ అంటే 8, 10, కాన్సిక్వెన్స్ అంటే 5, 2. సో 8 into 10 it is 80, 5 into 2 10. సో ఇది కాంపౌండ్ రేషియో. ఈ కాంపౌండ్ రేషియోని మనం నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేసుకుంటున్నాం. సో నెంబర్ ఆఫ్ డేస్ రేషియో ఎంత అవుతుంది? 8:x. సో 8:x is equal to 80:10. సో ఆ తర్వాత ఏం చేయాలి? సో ఆ రెండింటిని ఈక్వేట్ చేసాం కాబట్టి ఆ 2 రేషియోస్ ఈక్వల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? product of means is equal to product of extremes. So 8:x is equal to 80:10.
సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి 8 10. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 8 into 10 80 ఈజ్ ఈక్వల్ టు మీన్స్ యొక్క ప్రోడక్ట్ అంటే x 80. సో x into 80 x into 80. సో x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 80ని మనం అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 8 into 10 by 80. సో సాల్వ్ చేస్తే 8 into 10 by 80. 0 0 gets cancelled. 8 8 gets cancelled. సో ఎంత ఉంటుంది 1 ఉంటుంది. సో x వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో 8 men will type 2 books in 1 day. సో 8 men 2 books ఎన్ని డేస్ లో టైప్ చేస్తారు 1 day లోనే టైప్ చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. If 5 men take 9 days to plow 18 acres of land, then how long 25 men will take to plow 30 acres? So, ఇక్కడ ఎన్ని quantities ఉన్నాయి? Number of men, number of days, land plowed. సో ఇక్కడ కూడా మనకి 3 quantities ఉన్నాయి. సో ఈ 3 quantities ని కంపేర్ చేస్తూ కూడా మనం ఒక టేబుల్ ని డ్రా చేసాం. సో నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ల్యాండ్ ప్లోడ్. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? 5 men take 9 days to plow 18 acres of land. సో 5 men 9 days లో ఎన్ని acres of land ప్లో చేయగలరంట? 18 acres of land. సో 5 men 9 days లో 18 acres of land ప్లో చేస్తారని చెప్పి మనం టేబుల్లో డినోట్ చేసాం. నెక్స్ట్ 25 men ఎన్ని డేస్ లో 30 acres of land ని ప్లో చేస్తారు అని అడిగారు. సో 25 men 30 acres of land ఎన్ని డేస్ లో ప్లో చేస్తారు అని చెప్పి అడిగారు. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ అన్నోన్ వాల్యూ. అండ్ అన్నోన్ వాల్యూస్ ని మనం ఎప్పుడు కూడా x అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ x. సో ఇప్పుడు మనం కంపారిజన్ అనేది చేయాలి. సో కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా అన్నోన్ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ కాలం నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మెన్. సో ఈ 2 కాలమ్స్ కూడా మనం కంపేర్ చేద్దాం. సో 5 men కి 9 days టైం పడితే మరి 25 men అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు కదా, 5 నుంచి 25 కి ఇంక్రీజ్ అయ్యారు. సో నెంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి పట్టే టైం అనేది డిక్రీజ్ అయిపోతుంది కదా. సో 5 men 9 days లో చేస్తే 25 men అంతకన్నా తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ద అదర్ క్వాంటిటీ డిక్రీజెస్, అప్పుడు ఆ రెండు ఎలా ఉన్నాయి? దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మెన్ బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ని, ల్యాండ్ ప్లోడ్ ఈ 2 కాలమ్స్ ని కూడా కంపేర్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ల్యాండ్ ప్లోడ్. సో 18 acres ఆఫ్ ల్యాండ్ 9 days లో ప్లో చేయగలరంట. మరి 30 acres ఆఫ్ ల్యాండ్ కి అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది కదా. సో 18 acres ఆఫ్ ల్యాండ్ కి 9 days టైం పడితే 30 acres ఆఫ్ ల్యాండ్ ఫ్లో చేయడానికి అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. సో ఆ రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ల్యాండ్ ప్లోడ్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి నెంబర్ ఆఫ్ మెన్ మీద, ప్లో చేసే ల్యాండ్ యొక్క ఏరియా మీద, రెండిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో సిన్స్ the number of days depends on both number of men and land plowed, so we will take compound ratio. సో ఈ రెండిటికి కూడా మనం కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ మెన్ కి, ల్యాండ్ ప్లోడ్ కి, సో ఈ 2 వాల్యూస్ కి కూడా మనం కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియోని రాద్దాం. సో నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియో రాయాలి అంటే నెంబర్ ఆఫ్ మెన్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ కి ఎలా ఉంది? ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంది కదా. సో రేషియో అనేది రివర్స్ లో ఉంటుంది. సో 25:5. సో 25:5. సో ఇది
నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియో. నెక్స్ట్ ల్యాండ్ ప్లోడ్ యొక్క రేషియో కూడా రాయాలి. సో ల్యాండ్ ప్లోడ్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ కి ఎలా ఉంది, డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంది కాబట్టి రేషియో అనేది మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. సో 18:30, 18:30. సో ఇప్పుడు ఈ 2 రేషియోస్ కి కూడా మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో ఇక్కడ యాంటీసిడెంట్స్ ఏవి, 25, 18. సో 25 into 18 ఈజ్ టు 5 into 30. సో 5, 30 అనేవి కాన్సిక్వెన్స్. సో అలా చేస్తే మనకి కాంపౌండ్ రేషియో వస్తుంది. సో 25 into 18 ఈజ్ టు 5 into 30. సో కాంపౌండ్ రేషియో రాసిన తర్వాత ఆ రేషియోని మనం నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో ఎంత, 9:x. సో 9:x ని కాంపౌండ్ రేషియోతో మనం ఈక్వేట్ చేస్తున్నాం. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏంటి, 9, 5 into 30. ఈ టోటల్ వాల్యూ ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. దీస్ 2 ఆర్ ఎక్స్ట్రీమ్స్. మరి మీన్స్ ఏంటి, x 25 into 18. సో ఈ రెండు కూడా మీన్స్ అవుతాయి. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ రాయండి, 9 into 5 into 30. సో 9 into 5 into 30 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో మీన్స్ యొక్క ప్రొడక్ట్ x into 25 into 18. సో 25 into 18 into x. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 9 into 5 into 30 by 25 into 18. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 5 5s 25, నెక్స్ట్ 5 6 30, 6 3s 18, 3 3s 9. సో ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో x వాల్యూ 3 వచ్చింది. సో 25 men 3 days లో 30 acres ఆఫ్ ల్యాండ్ ని ప్లో చేయగలరు. సో ఆన్సర్ ఈస్ 3 days. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా. క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. Rice costing 480 rupees is needed for 8 members for 20 days. What is the cost of rice required for 12 members for 15 days? So, ఇక్కడ ఏమేం క్వాంటిటీస్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ రైస్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ కూడా 3 క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఆ 3 క్వాంటిటీస్ ని కంపేర్ చేస్తూ మనం టేబుల్ ని డ్రా చేయాలి. సో కాస్ట్ ఆఫ్ రైస్. సో కాస్ట్ ఆఫ్ రైస్ 480 ఉంటే 8 మెంబర్స్ కి ఎన్ని డేస్ సరిపోతుంది, 20 డేస్ సరిపోతుంది. సో 480, 8, 20. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఫర్ 12 మెంబర్స్ ఫర్ 15 డేస్. సో 12 మెంబర్స్ కి 15 డేస్ సరిపోవాలి అంటే ఎంత కాస్ట్ రైస్ ని మనం పర్చేస్ చేయాలి అన్నారు. సో అన్నోన్ వాల్యూని మనం ఎప్పుడు కూడా x అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకోవాలి కదా. సో లెట్ us టేక్ ఇట్ as x. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ రైస్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో అన్నోన్ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ కాలం నుంచి మనం కంపారిజన్ అనేది స్టార్ట్ చేయాలి. సో లెట్ us కంపేర్ కాస్ట్ ఆఫ్ రైస్ అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో కాస్ట్ ఆఫ్ రైస్ ని, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని, ఈ రెండింటిని కూడా మనం కంపేర్ చేద్దాం. సో కాస్ట్ ఆఫ్ రైస్ 480 ఉంటే 8 మెంబర్స్ కి సరిపోతుందంట. నెంబర్ ఆఫ్ మెంబర్స్ 8. సో 8 మెంబర్స్ కి రైస్ ని పర్చేస్ చేయాలంటే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, 480 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మరి 12 మెంబర్స్ అంటే మెంబర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు కదా. సో 8 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ కి ఇంక్రీజ్ అయ్యారు. మరి 12 మెంబర్స్ కి అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ కావాలి కదా. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ కావాలి అంటే మనం ఎక్కువ పర్చేస్ చేయాలి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా కాస్ట్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ రైస్ అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ బికాస్ ఇక్కడ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఈక్వల్ గా సేమ్ ప్రపోర్షన్ లో, సేమ్ డైరెక్షన్ లో
ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రైస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ తో కంపేర్ చేద్దాం. సో కాస్ట్ ఆఫ్ రైస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో 20 days కి 480 రూపీస్ అవుతుంది. మరి 15 days కి ఎంత అవుతుంది? సో ఇక్కడ ఈ రెండు సేమ్ ప్రపోర్షన్ లో సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఆ రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ రైస్ అనేది నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీద, నెంబర్ ఆఫ్ డేస్ మీద, ఈ రెండిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టూ క్వాంటిటీస్ కి కూడా, ఈ టూ కాలమ్స్ కి కూడా మనం కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిన్స్ ద కాస్ట్ ఆఫ్ రైస్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్, సో we will take compound ratio. సో కాంపౌండ్ రేషియోని మనం ఎలా రాద్దాం? ఫస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ యొక్క రేషియోని రాద్దాం. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది కాస్ట్ ఆఫ్ రైస్ కి డైరెక్ట్ ప్రపోర్షన్ గా ఉంది కాబట్టి రేషియో అనేది మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో 8:12. సో 8:12. సో మెంబర్స్ యొక్క రేషియో ఎంత? 8:12. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో తీసుకుందాం. సో నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో ఏమైంది? 20:15. సో నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో 20:15. సో ఈ టూ రేషియోస్ కి కూడా మనం ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో 8:20 యొక్క ప్రొడక్ట్ ఈజ్ టు 12 into 15. సో ఇక్కడ యాంటిసిడెంట్స్ అంటే 8:20, కాన్సిక్వెన్స్ అంటే 12:15. సో ఆ రెండిటి యొక్క రేషియోని మనం కాంపౌండ్ రేషియో అంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో 8:20 ఈజ్ టు 12 into 15. అది కాంపౌండ్ రేషియో అవుతుంది. సో 8:20 ఈజ్ టు 12 into 15. సో కాంపౌండ్ రేషియోని మనం రాసేసాం. సో ఈ కాంపౌండ్ రేషియోని మనం కాస్ట్ ఆఫ్ రైస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేస్తున్నాం. సో రెండు కూడా ఈక్వేట్ చేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ రైస్ యొక్క రేషియో ఎంత? 480:x. సో ఇప్పుడు ఈ టూ రేషియోస్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? 480 and 12:15. 12 into 15. సో ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్. సో అవుటర్ వాల్యూస్ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అవుతాయి అండ్ ఇన్నర్ వాల్యూస్ ఏమో మీన్స్ అవుతాయి. సో x into 8:20 ఏమో మనకి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. సో 480 into 12 into 15, 480 into 12 into 15 is equal to x into 8 into 20. x into 8 into 20. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 8 into 20 ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఏమవుతుంది? 480 into 12 into 15 by 8 into 20. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 8 6 48 into 0. సో 23 is 60. సో 3 into 12 into 15. So 3 12s are 36. So 36 into 15. So 36 into 15 చేస్తే మనకి ఎంత వచ్చింది? 540. So answer is 540. So 12 members కి 15 days సరిపోవాలి అంటే ఎంత కాస్ట్ పెట్టాలి? 540 రూపీస్ యొక్క కాస్ట్ తో రైస్ అనేది పర్చేస్ చేయాలి. Understood children? Now let's see question number 4. So look at question number 4 children. 24 men working at 8 hours per day can do a piece of work in 15 days. In how many days can 20 men working at 9 hours do the same work? So 24 men anta 8 hours per day work చేస్తే piece of work ని ఎన్ని days లో కంప్లీట్ చేయగలరు? 15 days లో కంప్లీట్ చేయగలరు. మరి in how many days, ఇంకా ఎన్ని days లో 20 men work చేస్తే 9 hours per day వర్క్ చేస్తే అదే సేమ్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అడిగారు. సో ఇక్కడ ఏమేం క్వాంటిటీస్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ అవర్స్, నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ కూడా
3 క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఈ 3 క్వాంటిటీస్ ని కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ ని డ్రా చేసాం. సో నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో 24 men 8 hours per day వర్క్ చేస్తే అప్పుడు ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ అవుతుంది? 15 days లో కంప్లీట్ అవుతుంది. మరి 20 men 9 hours per day వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ అవుతుంది? సో ఇక్కడ అన్నోన్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుందాం. సో ఇప్పుడు కంపారిజన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కంపారిజన్ ఎప్పుడు కూడా అన్నోన్ వాల్యూ ఎక్కడుందో ఆ కాలం నుంచి రిమైనింగ్ 2 columns ని మనం కంపేర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మెన్. సో ఈ 2 columns కూడా మనం కంపేర్ చేస్తే ఆ రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ని నెంబర్ ఆఫ్ అవర్స్ తో కంపేర్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో ఈ 2 columns ఎలా ఉన్నాయి? దే ఆర్ ఆల్సో ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అనేవి నెంబర్ ఆఫ్ మెన్ మీద, నెంబర్ ఆఫ్ అవర్స్ మీద, సో రెండిట్ల మీద కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ రెండిట్లకి కూడా మనం కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియో ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మెన్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ కి ఇన్వర్స్ రేషియోలో ఉన్నాయి కాబట్టి, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం రివర్స్ రేషియో తీసుకోవాలి. సో 20:24. సో నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియో ఏమైంది? 20:24. అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ యొక్క రేషియో ఏమైంది? అవి కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ డేస్ కి. సో రేషియో మనం రివర్స్ లో తీసుకోవాలి. సో 9:8. సో నెంబర్ ఆఫ్ అవర్స్ యొక్క రేషియో ఏమో 9:8. సో ఈ రెండిట్లకి కూడా కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో ఎలా చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో ఇక్కడ యాంటిసిడెంట్స్ ఏవి? 29, కాన్సిక్వెన్స్ ఏమో 24:8. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ 20 into 9 ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ 24 into 8. 24 into 8. సో వచ్చిన ఈ కాంపౌండ్ రేషియోకి మనం నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో అనేది 15:x. సో 15:x తోటి ఈ రేషియోని మనం ఈక్వేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఈక్వల్ చేస్తున్నాం. సో ఈ 2 రేషియోస్ కూడా ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు కదా. సో ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ మీన్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతాయి. సో 15:x is equal to 20 into 9 is to 24 into 8. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ అనేది చేయడం లేదు, ఎందుకంటే క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడే మీరు మల్టిప్లై చేసి 180 అని వేసేయచ్చు. కాకపోతే మళ్ళీ మనం క్యాన్సిల్ చేసేటప్పుడు మనకి సింపుల్ గా క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది చేయకుండా వదిలేస్తే మనకి ఈజీగా క్యాల్కులేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను ప్రొడక్ట్ అనేది చేయలేదు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? అవుటర్ వాల్యూస్ కదా. 15, 24 into 8. సో 15 into 24 into 8. సో 15 into 24 into 8 is equal to product of means. Means అంటే ఇన్నర్ వాల్యూస్ కదా. సో x into 20 into 9. సో x into 20 into 9. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఏమవుతుంది? సో x is equal to 15 into 24 into 8 by, సో ఈ 20 into 9 ని ట్రాన్స్పోజ్ చేసాం కదా. సో 20 into 9. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 3s are 15, 5 4s are 20, 4 6s are 24. సో 3 2s are 6, 3 3s are 9. నెక్స్ట్ 3 3 gets cancel. 2 into 8 16. సో ఎంత వచ్చింది? 16. సో x వాల్యూ ఎంత వచ్చింది? 16. సో 16 days. 20 men working at 9 hours per day can finish the work in 16 days. సో 20 men 9 hours per day వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది? 16 days లో వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. సో ఆన్సర్ ఇస్ 16 days. Understood, children? Now let's see question number 5. Look at question number 5, children.
12 painters can paint a wall of 180 meters long in 3 days. How many painters are required to paint 200 meters long wall in 5 days? So, ఇక్కడ ఏమేం క్వాంటిటీస్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పెయింటర్స్, లెంత్ ఆఫ్ ది వాల్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ కూడా మనకి 3 క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఈ 3 క్వాంటిటీస్ ని కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ అనేది డ్రా చేసాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పెయింటర్స్, లెంత్ ఆఫ్ ది వాల్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో 12 painters can paint the wall of 180 meters long in 3 days. So 12 painters 180 meters long ఉన్న wall ని ఎన్ని డేస్ లో పెయింట్ చేయగలరు? 3 days లో పెయింట్ చేయగలరు. Now how many painters? ఎంతమంది పెయింటర్స్ కావాలి 200 meters లాంగ్ ఉన్న వాల్ ని పెయింట్ చేయాలి అంటే 5 days లో. సో 200 meters లాంగ్ ఉన్న వాల్ ని 5 days లో పెయింట్ చేయాలి అంటే ఎంతమంది పెయింటర్స్ కావాలి? సో అది మనకి తెలియదు కాబట్టి అన్నోన్ వాల్యూని మనం x అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుందాం. సో ఇప్పుడు కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా అన్నోన్ వాల్యూ ఎక్కడుందో ఆ కాలం నుంచి స్టార్ట్ చేయాలి. సో అన్నోన్ వాల్యూ ఎక్కడుంది? నెంబర్ ఆఫ్ పెయింటర్స్ దగ్గర ఉంది కదా. సో ఈ నెంబర్ ఆఫ్ పెయింటర్స్ ని లెంత్ ఆఫ్ ది వాల్ తో కంపేర్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ తో కూడా కంపేర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అండ్ లెంత్ ఆఫ్ ది వాల్. సో ఈ రెండు కంపేర్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెయింటర్స్ ని నెంబర్ ఆఫ్ డేస్ ని కంపేర్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఇవి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు కంపారిజన్ అనేది కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు సిన్స్ ద పెయింటర్స్, నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు? లెంత్ ఆఫ్ ది వాల్ మీద డిపెండ్ అయి ఉన్నారు, నెంబర్ ఆఫ్ డేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంది. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అనే రేషియో లెంత్ ఆఫ్ ది వాల్ మీద, నెంబర్ ఆఫ్ డేస్ మీద, రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఈ రెండిట్లకి కూడా మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో అంతకన్నా ముందు రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ది వాల్ ఏమవుతుంది? ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంది కదా నెంబర్ ఆఫ్ పెయింటర్స్ కి. సో యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ గా మనం రేషియో అనేది రాద్దాం. సో 180:200 అండ్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో ఏమవుతుంది? దిస్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంది కాబట్టి రివర్స్ లో మనం రేషియో రాయాలి. సో 5:3, 5:3. సో 180:200 అండ్ 5:3. సో ఈ రెండిట్లకు కూడా మనం కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో మనం ఎలా రాయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో యాంటిసిడెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ 185. ఈ రెండు కూడా యాంటిసిడెంట్స్. కాన్సిక్వెన్స్ అంటే 203. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అంటే 180 into 5. 180 into 5 ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే 200 into 3. 200 into 3. సో ఇప్పుడు మనం కాంపౌండ్ రేషియోని రాసేసాం. సో ఈ కాంపౌండ్ రేషియోని మనం నెంబర్ ఆఫ్ పెయింటర్స్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ యొక్క రేషియో ఏమైంది? 12:x. సో రెండింటిని కూడా ఈక్వల్ చేస్తున్నాం. సో ఈ రెండు రేషియోస్ కూడా ఈక్వల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? 12, 200 into 3. సో ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్. సో 12 into 200 into 3, 12 into 200 into 3 అండ్ మీన్స్ ఏంటి? మిడిల్ వాల్యూస్ మీన్స్ అవుతాయి. సో x into 180 into 5. సో x into 180 into 5 అనేది మీన్స్ అవుతుంది, మీన్స్ యొక్క ప్రోడక్ట్. సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 180 into 5 ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 12 into 200 into 3 by 180 into 5. సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దేంతో క్యాన్సిల్ చేద్దాం? ఫస్ట్ 5 తో క్యాన్సిల్ చేద్దామా? 5 4s are 20, 0. నెక్స్ట్ 3 తో క్యాన్సిల్ చేస్తే 3 6s are 18, 0. 0 0 gets cancel. 6 2s are 12. సో 2 into 4 it is 8. x వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో 8 painters are required to paint 200 meters wall in 5 days. So answer is 8 painters. Understood children? So 200 meters యొక్క wall ని 5 days లో పెయింట్ చేయాలి అంటే మనకి ఎంతమంది పెయింటర్స్ కావాలి? 8 painters కావాలి. Understood children? So children, with this we have completed exercise 7.4. సో ఇక్కడితో మనకి 7.4 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ పోర్షన్ తో కలుద్దాం. Until then, thank you children.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Until then, thank you children. Keep smiling. Have a nice day.